మనతో పాటు సంగారెడ్డి కార్పొరేటరు జలేందర్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన? 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన రీల్స్కి అంకితమైంది. ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లలో పెట్టి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటున్నారు, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేరు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల విషయం అయితే మర్చిపోయి వాళ్ళు మన్మంతున ఆడుకున్నాడు, వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి మాత్రం ఇదే జమ అయింది. ఇప్పటివరకు అయితే ఒక్క పని కూడా కాలేదు. రైట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ గెలవబోదు. కేసీఆర్ అనుచరులను వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ ఓడగొట్టడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది అని చెప్తున్నాడు. మరి ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా? తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తేవడం జరిగింది. ఎంతో మంది విద్యార్థుల త్యాగ ఫలితంతో ఈ తెలంగాణ రావడం జరిగింది. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే గత 10 సంవత్సరాలలో మన హనుమంతుని గుడి ఏ ఊర్లో అయితే ఎలా ఉంటుందో కేసీఆర్ గారి పేరు కూడా ప్రతి ఇంట్లో అలాగే ఉంటుంది. ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు అన్న విషయానికి వస్తే మాత్రం అది ఆయన భ్రమ అది ఆయన కళలుగా అంటున్నాడు. ఆ కళలు ఎప్పుడు జరగదు. ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, కేసీఆర్ గారితో పెట్టుకున్న వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయారు. అది అందరికి తెలిసిన విషయమే. రైట్, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూడా వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకు ఒక మినిమం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఉద్యోగం గురించి వాళ్ళకి కూడా ప్లాప్ చేసుకునే స్థాయిలో వాళ్ళు లేరు అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఇది వాస్తవమేనా? అట్లా ఉంటుందా? అట్లా ఎలా ఉంటుందండి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే మనం చెప్పొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చదువుకోలేరు, ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు విద్యాశాఖ కూడా అతని దగ్గరనే పెట్టుకున్నాడు. అయితే చదువుకున్నోనికి ఏదైనా విద్యాశాఖ మంత్రి ఇస్తేనని ఇట్లాంటి అన్ని బాధలు విద్యార్థుల గురించి తెలుస్తుంది. ఆయన దగ్గర పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు విద్యార్థులుగా చూస్తున్నాడా? విద్యార్థులను క్రిమినల్ లాగా అంటున్నాడు, మీరే అంటున్నారు. అదే కరెక్టా? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా అయిందా? విద్యార్థులు దేని గురించి మంచి చదువుకొని సమాజానికి సేవ చేయాలని ఆలోచించే వాళ్ళు విద్యార్థులు. వాళ్ళని టెర్రరిస్ట్ లాగా చూస్తే ఎలా? రైట్, చెప్పండి. మరి ఇప్పుడు రాబోయేది ఎంపీటీ జడ్పీటీ ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఏ పార్టీ ప్రభావితం ఉండబోతుంది? ప్రజలు ఎటువైపు ఉన్నారు? అది చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి అంటే తూ 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 అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో చూసుకున్నట్టయితే రైతు బంధు కూడా ఎప్పుడు వేస్తాడో ఆయనకే తెలియదు. సంక్షేమ పథకాలు ఎప్పుడు పోతే ఆయనకే తెలియదు. ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, మన 6 గ్యారంటీలు లేవు. అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కంపల్సరీ 100కు 100% ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అలాగే ప్రతి మన గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కొట్టేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. రైతులందరూ, అక్కడున్న గ్రామస్తులందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఈ గవర్నమెంట్కు చెంప మీద కొట్టినట్టు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు కాబట్టి ప్రజలంతా కోపంతో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూశాం కదా. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు మాత్రం పక్కకు పెట్టేసిండు. రైతులను అసలు పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థుల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న లక్ష్యం అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.